కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. స్థానిక సహకార సొసైటీకి యూరియా వచ్చినట్లు సమాచారం అందడంతో పెద్ద సంఖ్యలో రైతులు సొసైటీ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తోపులాట జరగకుండా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రత కల్పించారు. పోలీసుల పర్యవేక్షణలో అధికారులందరూ రైతులందరికీ టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. రైతులు తమ టోకెన్లను బట్టి యూరియాను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీనివల్ల రైతులకు సులభంగా ఎలాంటి గందరగోళం లేకుండా యూరియా అందుతుందని పేర్కొన్నారు. మండలం మాది వెంకట్రావుపల్లి గ్రామ రైతును రామగిరి స్వామి నా పేరు. ఈ రోజు రైతుల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. బీజేపీ సెంట్రల్ కేంద్రం ఉన్నది, కాంగ్రెస్ సెంటర్ మాకు ఉన్నది, మాకు పట్టించుకుంటలేదు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి మాకేమంటాడంటే, ఏం పనివాడు వస్తాడు, తాగుబోతులు వస్తే లైన్ కడతాడు అంటాడు. ఒక రైతుకు 3-4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నది. మేము రైతులు పాలు పట్టుకున్నది 5 ఎకరాలు కౌలు పట్టుకుంటున్నాం. మరి మేము యూరియా బస్తాలు చల్లకపోతే ఏం చేయాలి? యూరియా బస్తాలు లేకపోతే పంట పండదు. మాకు కనీసము ఒక రైతుకు ఒక ఆధార్ కార్డు మీద ఒక ఎకరానికి 3 బస్తాలు ఇస్తేనే మాకు ఓకే అవుతుంది. ఇంతవరకు ఒక బస్తా వస్తలేదు మాకు. ఎక్కడికి పోతాను ఈ బస్తాలన్నీ? మాకు టాకులు వస్తానంటారు, ఏమో వస్తానంటారు. తుమ్మల నాగేశ్వరరావు చెప్తాను ఇలా వార్తలల్లో, మీకు పంపిస్తాను, మస్తు టాక్ ఉంటుంది, ఫుల్ అవుతుంది అంటాను. ఒక్క బస్తాల ఈ రోజు వరకు 15 రోజులు మేము లైన్ కట్టవాడు. హుజూరాబాద్ మండలం మాది, హుజూరాబాద్ మండలం సొసైటీ. మేము 15 రోజులు ఒక్కొక్కరు లైన్ ఉంటున్నాము. ఏం పని లేక వస్తారు, తాగుబోతులు వస్తారు, టీఆర్ఎస్ పార్టీ చెప్తారంటాడు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము రైతులము. రైతు పంట పండిస్తేనే అంత రాజ్యం నడుస్తుంది. ఇలా రైతు పండిస్తేనే మీకు అందరు తింటారు అన్నాం. కాకపోతే రైతులేంటి రాజ్యం ఎక్కడిది? ఇలా రైతులకు పండిస్తాను కాబట్టి మాకు రైతులకు సకాలంగా యూరియా పంపించాలి. యూరియా పంపించకపోతే వీళ్ళు ఎందుకు? మాకు పార్టీ ఎందుకు? మాకు రాజకీయం ఎందుకు? మాకు అవసరం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు, కేంద్రం అవసరం లేదు. మాకు ఏ సొసైటీకైనా 50 మెట్రిక్ టన్నులు వస్తానని ఏది? మాకు మెట్రిక్ టన్నులు లేవి. ఈ రైతులైంది గోలైంది. మేము కొట్టుకుసా ఉన్న రైతులము. మేము ఎకరానికి 3 బస్తాలు రావాలి. మాకు 3 బస్తాలు ఇస్తే మేము కవర్ చేసుకుంటాం. ఏ రైతుకైనా పాస్బుక్ పెట్టుకోర్రి, ఉల్టా పెడతాను మా దొంగ పాస్బుక్. మాకు మేము రైతులు జిరాక్స్ పాస్బుక్ పెట్టుకొని ఇరి. మీరు కరెక్ట్ ప్రభుత్వం నడిపిస్తేనే నడిపిరి, లేకపోతే కుప్పగూలిపోరి. చేత కాకపోతే చేతని ప్రభుత్వం ఎందుకు చేయాలి? రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతాడు. ఎందుకు రైతుల గురించి పట్టించుకోవద్దా? రైతులే నువ్వు గెలిచినవా? నీకు ప్రభుత్వం ఎట్లా వచ్చింది? ఒక రైతు ఎత్తనే నీకు ఓటు వేస్తేనే గెలిచినావు. నువ్వు ఇంట్లో వండి ఎక్కడికో ఢిల్లీకి ఎన్నిసార్లు పోతావు? రైతుల గురించి ఏం మాట్లాడినావు? యూరియా గురించి మాట్లాడినావా? విద్యుత్ గురించి మాట్లాడు. మాకు విద్యుత్ లేకుండా భరిస్తున్నాం. కాకపోతే వర్షాలు కొట్టినాయి, అనుకూలంగా ఉన్నాం మేము హుజూరాబాద్ మండలం.